యంత్రం గుర్తించేట్లు ఉండాలి. ఒక 5 ఏళ్ల అమ్మాయి, 2 ఏళ్ల అమ్మాయి, 95 ఏళ్ల అబ్బాయి, లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కోయంబత్తూరులో తెలుగు ఎట్లా మాట్లాడతారు, ఒరిస్సాలో మాట్లాడింది కూడా అది గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ మీతో చెప్తాను, తెలంగాణలో ఒక జిల్లాలో ఆయిల అది నచ్చింది కైకూలికి పోయింది. ఎంతమంది చెప్పగలరండి దీని అర్థం? మీరు ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. ఆయిల అది నచ్చింది కైకూలికి పోయింది. ఆయిల అంటే పొద్దున్నే, వదిన అంటే అదిన అంటారు. వచ్చింది అది నచ్చింది, అదిన వచ్చింది, కైకూలికి పోయింది అంటే కూలి పనికి పోయిందని, చేత్తో చేసే కూలి. అట్లా రకరకాల మాటలు ఎట్లా మాట్లాడతారంటే తెలుగులో. ఇప్పుడు మీరు కొంచెం వివరాలు మాకు తర్వాత పంపండి. ఇక్కడ చాట్లో కూడా ఏ సైట్కి పోవాలి, ఎలా దింపుకోవాలి, దానికి ఏమన్నా దాటు మాట ఉందా, పాస్వర్డ్ ఏమైనా ఉందా, ఇవన్నీ కొంచెం పెడితే మీరు చాట్లో మా వాళ్ళు నోట్ చేసుకుంటారండి. వినపట్టాలి, గొంతు వినపట్టాలి. ఒక చిన్న వీడియో అట్లాగే ఒక చిన్న డాక్యుమెంట్ రెండింటినీ పంపిస్తామండి తయారు చేసి మీకు. 2 రోజులు మాకు వెసులుబాటు ఇవ్వండి, 2 రోజుల్లో పంపిస్తాము. మీరందరూ దీంట్లోకి రిజిస్టర్ అయ్యి వెరిఫై చేసే వాళ్ళ కింద ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి. అట్లాగే ఏ పద్ధతుల్లో 10 మందిని భాగస్వాములు చేయొచ్చు అనేటువంటిది కూడా కొన్ని 3-4 రకాల వీడియోలు తయారు చేసి మీకు పంపిస్తామండి. మన దగ్గర పంతుళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ బళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనం కనీసం 1000 మందినైనా వారికి మనుషుల్ని ఇవ్వాలి. ఇచ్చి ఏం లేదు, ఒక కాగితం దిగుతుంది, కాగితంలో తప్పులు ఉంటాయి, సరి చేసి పంపాలి, అంతే. చిన్న పని, మనోళ్ళు చక్క చేయగలరు. సంతోషం అండి, ఉంటాం మరి. ఇక అసలు కార్యక్రమం మొదలవుతుంది. నేను ఈసారి వచ్చిన వక్త నాకు ఒక సుందరయ్య విజ్ఞాన భవన్లో సంఘాల సమావేశం పెట్టాను, అక్కడ కలిశారు. కలిసినప్పటి నుంచి మాకు ఒక 5-6 ఏళ్ల నుంచి గట్టి సంబంధాలు ఉన్నాయి. ఆయన గారు రోజుకి ఎంత పని చేస్తారంటే మీరు ఊహించలేరు. ఒక మనిషి ఇంత పని చేస్తాడా అనుకుంటారు. ఆయన తెలుగు అంటే ఎంత అభిమానం అంటే అసలు ఆ మాట అంటేనే నాకు కాస్త కళ్ళెంబడి చెమ్మగా వస్తుంది. ఏ మనిషి తెలుగు కోసం ఆ మాట అనలేదండి. ఇంకొక ఆయన, బీహార్ ఆయన తప్ప. ఏమన్నాడు ఆయన? నేను నిరాహార వ్రతం పడతాను తెలుగు కోసం అన్నాడు. ఆ ఐఐటిలో పనిచేసిన బీహార్ ఆయన కూడా అన్నాడు. గమ్మత్తు ఏంటంటే ఈయన గారి ఇంట్లో భాష ఉర్దూ భాష, పిల్లలు చదివేది ఆంగ్ల మాధ్యమంలో, కానీ వాళ్ళందరితో తెలుగు నేర్పించాడండి. నేను ఏ కార్యక్రమం హైదరాబాద్ పెట్టినా కానీ ఆయన తప్పకుండా వచ్చేవాడు, వేరే వాళ్ళు వచ్చినా రాకపోయినా. అంత గొప్ప మనిషి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగు వాళ్ళమే తెలుగుని తక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఈయన గారు ముందుకు వచ్చారు కదా, నేను బీహార్ ఆయన సంగతి చెప్పాను. ఆయన గారు కూడా నేను నిరాహార వ్రతానికి కూర్చుంటాను, మీరు కార్యక్రమం పెట్టండి అన్నాడు. అంటే తెలుగు వాళ్ళు కాని వాళ్ళకి తెలుగు పతనం అవుతున్నదన్న అభిప్రాయం వస్తుంది, తెలుగు వాళ్ళకి మాత్రం ఇంకా రావట్లే. ఒక మహారాష్ట్ర ఆయన, ఏమి భాషర నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా సావెందుకురా అన్నాడు. ఎవరాయన? కాళోజీ గారు. బయట వాళ్ళకి వస్తుందమ్మ, వీళ్ళని చూసి ఏంట్రా ఇంత వీళ్ళు లేవటం లేదే అని తిడుతున్నారు. మా తెలుగు తల్లికి, అది రాసేనా అని తమిళం ఆయన. ఇప్పుడు మీరు పద్యాలు చూశారు కదా, ఎంతమంది వేరే భాష పిల్లలు పాడుతున్నారో మీరు చూసారా? వాళ్ళకి తెలుగు అంటే ప్రేమ ఉంది, కానీ అసలు మనకి మాత్రం కథలకి రావట్లే. మన తల్లి అంటుంది మా అమ్మాయికి తెలుగు రాదండి అని గర్వంగా సంతోషంగా చెప్తుంది. పక్కన ఉన్నోళ్ళు కూడా విని మనం తెలుగు మాట్లాడకూడదేమో, పిల్లలకి నేర్పించకూడదేమో అన్న పరిస్థితి దాకా వచ్చింది. అంత దరిద్రం ఉంది. ఇప్పుడు ఈ నేరుగా యూట్యూబ్లో కూడా వస్తుంది, అక్కడ చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ స్వాగతం.
దయచేసి కొత్త వాళ్ళు తమ ఫోన్ సంఖ్యలు రాయండి. ఇప్పుడు ఇక కార్యక్రమం మొదలవుతుంది. అయ్యే ముందు బెంగళూరు నుంచి ఒకరు వచ్చారు, వారు దాని వీడియోను ప్రచురిస్తారు. ఒక నిమిషం ఉంది, చెప్పండి అమ్మా. వీడియో డిస్ప్లే చేయండి, ప్రదర్శించండి. పట్టేశారు, సంతోషం. ఆయన లేడా ఏంటి కదా, మైసూరు, బెంగళూరు. మిత్రమా, సరే, తర్వాత మధ్యలో పెట్టిద్దాం కావాలంటే ఎప్పుడన్నా. శివకిరణ్ ప్రజెంట్ చేస్తున్నారండి. సప్పుడు వినబట్టాలే. సరే, ఒకటి బొమ్మతోనే కానివ్వండి, మరి ఏం చేద్దాం. షేక్ మస్తాన్ గారు కూడా వచ్చారు, చాలా సంతోషం అయ్యా. నమస్కారం గురుగారు. సంతోషం. అమ్మా, నువ్వు పరిచయం మొదలు పెట్టమ్మా. పద్మారెడ్డి గారు, అదేదో ఇబ్బంది వచ్చినట్టు. శివకిరణ్ గారు, మీరు బాగు చేసుకొని చెప్తే మధ్యలో పెట్టిద్దాం. అది పద్మారెడ్డి గారు పరిచయం చేయమ్మా. మొదలు పెట్టను సార్. అందరికీ నమస్కారం అండి. ప్రతి 2 వారాలకు ఒకసారి జరిగే రచమండ కార్యక్రమం ఈ వారం కూడా మనం అందరం పాలు పంచుకుంటున్నాం. ఇందులోపల మన మాతృభాష తెలుగు సలక్షణంగా, సజీవంగా తెలుగు ప్రజలందరి నోర్లపై నర్తించడానికి, మన భాష వికాసానికి, పునర్వైభవానికి మనందరం కూడా పాటుపడుతున్నాం మన కోదండరామయ్య గారి నేతృత్వంలో. మరి అందులో భాగంగా ఈనాటి మన రచబండ కార్యక్రమంలో మనకు మరింత వెలుగును పంచడానికి మన ముందుకొస్తున్నారు తెలుగు భాష కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ఇంగ్లీష్ కలం మహమ్మద్ అబ్దుల్ షాహిద్ గారు. వారి గురించి కాస్త పరిచయం తెలుసుకుందాం. విషయాలు, వీరు వృత్తి బోధనం ఇంకా న్యాయవాదం కూడా చేస్తారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు. వీరు చాలా విషయాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. వెనుకబడిన కులాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వీరి ప్రవృత్తి కవిత్వం, పాటలు, ప్రసంగాలు, వ్యాసాలు రాయడం, తెలంగాణ ఉద్యమకారులు గురించి రాస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి శుక్రవారం నేటి మాట నీతి మూట అనే శీర్షికతో సమాజ హితోక్తులు, సందేశాలను సామాజిక మాధ్యమాల ద్వారా సాహితీ అభిమానులకు, తెలుగు బంధువులకు చేరవేస్తుంటారు. తెలుసుకో సగటు మనిషి అనే మకుటంతో సమకాలీన సామాజిక అంశాలపై స్పందించి కవితలు వ్రాస్తుంటారు. చిన్ను తలుపు ముత్రమ్మ, క్షమించండి. వీరు చదువు వివరాలు వెళ్తే MA, B.Ed, LLB చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు వీరు. వీరి తల్లిదండ్రులు మహమ్మద్ అబ్దుల్ మజీద్ గారు మరియు హనీఫా బేగం గారు. వీరి నాన్నగారు వృత్తిరీత్యా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తారు. అమ్మ గృహిణి. మొత్తం 5 మంది సంతానం వీరు. వీరు 3వ వారు. 3 అక్కలు, 1 తమ్ముడు ఉన్నారు. వీరి తమ్ముడు న్యాయమూర్తిగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో చేస్తారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శిగా చేస్తారు. వీరి సతీమణి ఉపాధ్యాయురాలు. వీరికి 2 పిల్లలు, కుమార్తె, కుమారుడు. కుమార్తె కళాశాలలో, కుమారుడు పాఠశాలలో చదువుతున్నారు. కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా మరియు ఉద్యోగ శిక్షణా కేంద్రాలలో ఉద్యోగార్థులకు బోధిస్తూ ఉంటారు. ఇంతకుముందే చెప్పినట్టు వీరి కలం పేరు ఇంగ్లీష్ అనే కలం పేరుతో కవితలు వ్రాస్తుంటారు. తెలుగు భాషలో భావ వ్యక్తీకరణ చేసినంతగా మరే ఇతర భాషలలో వ్యక్తీకరణ చేయలేం
అన్నంత సౌకర్యవంతంగా, అర్థవంతంగా తెలుగు భాష ఉంటుందనేది మనందరిలాగే వీరి భావన. దక్షిణాది మాట్లాడే భాషల్లో తెలుగు భాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు కారణాలు తెలుగు భాషకు గల విలక్షణమైన లిపి, ఛందస్సు, వ్యాకరణం, ప్రత్యేక ఆభూషణలు, అలంకారాలుగా ఉండడమే అంటారు వీరు. ఇంగ్లీష్ కలం పేరు పెట్టుకున్న వీరు ఆంగ్ల బోధకులు. తెలుగులో కవితలు రాస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు, న్యాయవాది అయినటువంటి మహమ్మద్ అబ్దుల్ షాహిద్ గారు మన తెలుగు కూటమి వేదికపై నేడు మనందరితో కూడా మరిన్ని విషయాలు పంచుకుంటూ మనను మరింత చైతన్యవంతం చేయడానికి మన ముందుకొచ్చారు. వారికి మన వేదిక నుండి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ వేదికను వారికి అందిస్తున్నాం. అయ్యా, మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. నేటి అంతర్జాల సమావేశంలో తెలుగు భాషా వికాసం మేధోమదనం అనే అంశంపై చర్చించడానికి ప్రపంచం నలుమూలల వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగు బంధువులు, సాహిత్య ప్రేమికులు మరియు తెలుగు భాష అభిమానులు మనకు ఈ శుభ సాయంత్రం నమస్సుమాంజలతో పాటు అభినందన మందారమాల. చర్చలోకి వెళ్లే ముందుగా తెలుగు కోసం, తెలుగు భాషాభివృద్ధి కోసం అహర్నిశలు అలు పెరగకుండా కృషి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారికి శతకోటి వందనాలు. మరియు అలాగే వారితో పాటు ఈ సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. సహస్ర వేల సంవత్సరాల నుండి పరంగా వెలుగొందిన మన తెలుగు భాష ఇప్పుడు అంతరించిపోయే భాషల సరసన చేరిందేమో అన్న సందేహం కలుగుతుంది. ఒకప్పుడు రాజభాషగా, రాజ్య భాషగా, పూజ భాషగా, అధికార భాషగా వెలుగొందిన మన తెలుగు భాష అంతరించిపోతుందేమో అన్న సందేహం అయితే ఆ రోజుల్లో రాజులు, మహారాజులు, చక్రవర్తులు, సామంతులు ఇలా తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను పోషించారు. సాహిత్యానికి పెద్ద పీట వేశారు. కాబట్టి మనకు సాహిత్యం పుంఖాలుగా వారసత్వంగా లభించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటాను నేను. అలా వారసత్వంగా లభించిన ఆ తెలుగు సాహిత్యాన్ని మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు అందించాల్సిన అవసరం మన భుజస్కంధాలపై ఉంది. అయితే ఇప్పుడు ఆ వారసత్వంగా లభించిన ఆ తెలుగు సాహిత్యం ఇప్పుడు ఉన్న పిల్లలకు, భవిష్యత్ తరాలకు అర్థం అవుతుందా అన్న సందేహం నాకు కలుగుతుంది. నాకే కాదు, ప్రతి తెలుగు వారికి కూడా కలుగుతుండొచ్చు. అయితే అది తెలుగు భాష భవిష్యత్తులో పిల్లలకు అది భాష, ఇష్టపడని భాషగా, కష్టమైన భాషగా ఉంటుందేమో అన్న సందేహం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటినీ అధిగమించాలి, పరిస్థితుల్ని చక్కదిద్దాలంటే మనమందరము కంకణం కడితే ఖచ్చితంగా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అందుకోసం తెలుగు భాషను రక్షించడానికి, కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, కార్యక్రమాల నిర్వహణ, కార్యక్రమాల రూపకల్పన చేయాలి అని నేను పారుపల్లి కోదండరామయ్య గారికి మరియు నాకు తెలిసిన తెలుగు పెద్దలందరితో చెప్తూ ఉంటాను. ఇందాక చెప్పినట్టు నేనేమంటానంటే, ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం ప్రభుత్వం కదిలేలాగా చర్యలు చేపట్టాలండి. అంటే ధర్నాలో, రాస్తారోకోలో లేకపోతే ఇలాంటివే కాకుండా పదే పదే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాలని కదిలిస్తూ ఉండాలి. ఇంకొకటి ఏమంటానంటే, నేను ఇదే కాకుండా ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా మాతృభాషలో జరిగేలాగా మనం ప్రభుత్వానిపై ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా కొంతలో కొంతైనా మార్పు ఉంటుంది అనిపిస్తుంది. ఇది చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు. పేపర్ మీదే కనిపిస్తుంది, సరే అంటున్నారు. వెళ్ళి చాలా మంది కలుస్తున్నారు, ప్రభుత్వ పెద్దల్ని కలిసినప్పుడు ఏదో చెప్తున్నారు, మళ్ళీ తర్వాత పరిస్థితి అలాగే ఉందండి. ఇదంతా మారాలి అంటే ఖచ్చితంగా మన కార్యాచరణ, ఒక ప్రణాళిక రచించి
కార్యక్రమాలని నిర్వహిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు అనేది మనం చూడవచ్చండి. ఇక నేను కోదండరామయ్య గారు సార్తో అనేక మార్లు చెప్పడం జరిగింది. నాకు 2 సంతానం అండి, 2 పిల్లలు. ఇంట్లో నేనేం చేస్తానంటే, అంటే ఇప్పుడు ఈ అంతరించిపోకుండా ఉండాలి అని మనం ఎన్నోసార్లు అనుకుంటున్నాం తెలుగు భాష. అది అంతరించిపోకుండా ఉండాలంటే అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి అంటాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు నేనేం చేస్తానంటే పిల్లలకు వారాంతాల్లో అంటే ఆదివారం కానీ శనివారం కానీ ఎప్పుడైనా సెలవు దినాల్లో పిల్లలతో ఏం చేస్తానంటే దినపత్రిక చదివిస్తూ ఉంటాను. దినపత్రిక చదివిన తర్వాత ముఖ్యాంశాలను రాయమని చెప్తాను. ముఖ్యాంశాలు రాసిన తర్వాత మళ్ళీ నాకు చదివి వినిపించమని చెప్తాను. అది చదివి వినిపించాక తిరిగి మళ్ళీ వాటిని మీకు అర్థం కాని పదాలను కాగితంపై రాయమని చెప్తూ ఉంటాను. అలా వాళ్ళు రాసిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే వాటిని దిద్ది మళ్ళీ ఒక 5-10 సార్లు రాయిస్తూ ఉంటాను. సో ఇలా చేస్తూ ఉంటాను. అంటే ఇంటి నుంచే ప్రారంభం కావాలండి. అది కొంచెం కష్టమే ఉంటుంది. అంటే మాలాంటి వాళ్ళ ఇండ్లలో అంటే మాకు ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ఖచ్చితంగా ఉర్దూ ఉంటుంది. అయినా కూడా నేను మన ప్రాంతీయ భాష కాబట్టి ఆ ప్రాంతీయ భాషను మనం రక్షించుకోవాలి కాబట్టి అంటే ఇక్కడ మతాలతో సంబంధం లేదండి. మతాలతో సంబంధం లేక అంటే బయటికి వెళ్తే ఖచ్చితంగా మనం తెలుగే మాట్లాడతాం. అది మన ప్రాంతీయ భాష. ఆ ప్రాంతీయ భాష ఖచ్చితంగా వారు ఏ మతం వారైనా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తాను. అందుకే నా పిల్లలకు నేను తెలుగు భాషను నేర్పించాను. మా పాపకు మా బాబుకు తెలుగు పరీక్షల్లో 50కి 49.5 మార్కులు వస్తూ ఉంటాయండి. అది చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అలా మార్కులు వచ్చినప్పుడు. మనం బయటికి వెళ్ళినా కూడా ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా కూడా ఫ్యాషన్ ఎలా అయిపోయిందంటే ఇంగ్లీష్లో మాట్లాడడం, లేదంటే హైదరాబాద్లో అయితే మొత్తం హిందీలో మాట్లాడడంలో తప్పు లేదండి. అవి కూడా భాషలే, నేను కాదనట్లే. కానీ మన ప్రాంతీయ భాషను ఖచ్చితంగా వాడాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రాంతీయ భాషను, కొట్టుకు వెళ్ళినా, ఇక గల్లీలో ఎవరితో మాట్లాడినా, సందుల్లో ఎవరితో చుట్టుపక్కల వారితో ఎవరితో మనం సంభాషించినా తెలుగులో కనుక మాట్లాడగలిగితే ఖచ్చితంగా మనము అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. ఇంకా ఇవే కాకుండా అనేక కార్యక్రమాలు చేయవచ్చు అని నేను అన్నాను కదా. అది ఇక్కడ అయిపోయిన తర్వాత, ఇంటి నుంచి అయిపోయిన తర్వాత పాఠశాలల్లో ఇప్పటికీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అలా కాకుండా మనం కూడా అంటే తెలుగు భాష అభిమానులు కొంతమందికి బాధ్యతలు అప్పగించి ఎవరెవరికైతే మనం పని చేయాలనుకుంటున్నారో వాళ్ళని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించి మీరు ఈ ప్రాంతంలో ఇలాంటి తెలుగుకు సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్తే ఖచ్చితంగా వారు ముందుకు వస్తారు. అయితే పాఠశాలలకు వెళ్ళి వ్యాసరచన పోటీలు కానీ, వక్తృత్వ పోటీలు కానీ, ఇంకా అంటే అచ్చమైన తెలుగులో ఆంగ్ల పదాలు ఇచ్చి వాటిని తెలుగులో చెప్పించడం కానీ, ఆంగ్ల పదాలు చెప్పి వాటిని తెలుగులో రాయించడం కానీ, ఇలాంటివి పోటీలు నిర్వహించడం వల్ల కొంచెం పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉందని నాకు అనిపిస్తుందండి. అంటే ఇలా చిన్నగా మనం స్టార్ట్ చేస్తే, అలాగే కాకుండా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పండుగలు అవి వచ్చినప్పుడు సెలవులు వస్తాయి. సెలవులు వచ్చినప్పుడు మన కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా, మన ఏమంటారు కాలనీల్లో ఉండే కమ్యూనిటీ హాల్స్లో ఒక కార్యక్రమం చేపట్టి తల్లిదండ్రుల్ని మరియు పిల్లల్ని పిలిపించి అక్కడ తెలుగుకు సంబంధించిన ఆటపాటల నిర్వహణ చేస్తే ఖచ్చితంగా అలా కూడా మనము ఈ సమస్యను అధిగమించవచ్చు అని నేను అనుకుంటున్నానండి. సరే, ఇలాంటి అనేక కార్యక్రమాల రూపకల్పన చేయాలి. వాటికి ఖచ్చితంగా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నేను అనుకుంటున్నానండి. ఇదే కాకుండా ఇలా మనము అంతర్జాల సమావేశాల్లో మాట్లాడుకోవడమే కాకుండా మనం మాట్లాడుకున్న విషయాలను ఎవరైతే బాధ్యత తీసుకుంటాం ఇందాక అనుకున్నాం కదా, ఎవరికైతే బాధ్యత వాళ్ళు ఆ కార్యక్రమాల నిర్వహణ చేస్తామని ప్రతి త్రైమాసికంలో కానీ లేకపోతే 6 నెలలకు ఒకసారి వాటిని సమీక్షించి ఆ సమీక్షలో మనం అనుకున్న సాధించామా లేదా, అలా ఫలితాలు వచ్చాయా లేదా, లేకుంటే మరి దానికి ఇంకొంచెం మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కనుక చూస్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలను సాధించవచ్చండి. ఇంకా కళాశాల స్థాయిలో ఇది చాలా ముఖ్యమైనది అండి. కళాశాల స్థాయిలో ఇంటర్లో
సారీ ఇంటర్ మరియు డిగ్రీలో కళాశాల స్థాయిలో ఏం చేస్తున్నారంటే ద్వితీయ భాషగా తెలుగుని తీసుకుంటున్నారండి. ద్వితీయ భాషగా ప్రవేశపెట్టారు తెలుగుని. ఇక్కడ తెలుగుని ద్వితీయ భాషగా కాకుండా ప్రథమ భాష చేయాలి. ఎందుకంటే ఇది మన ప్రాంతం కాబట్టి, మనం తెలుగు వాళ్ళం కాబట్టి, రెండు తెలుగు ప్రాంతాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలల్లో తెలుగుని కనుక ప్రథమ భాషగా చేయగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయండి. ఎందుకంటే చాలా మంది నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటానండి, ఆంగ్ల అధ్యాపకుడిని కళాశాలలో ఇంటర్ అండ్ డిగ్రీలో బోధిస్తూ ఉంటాను. తెలుగుకి వచ్చేసరికి ఎవరు ఉండరు, హిందీ కూడా ఎవరు ఉండరు. ఎంతసేపు సంస్కృతం తీసుకుంటున్నారు, కొంతమంది హిందీ ఉంటారు, కొంతమంది అరబిక్ ఉంటారు, ముస్లిం పిల్లలందరూ. కానీ తెలుగుకి ఎవరు ఉండరు, తెలుగు లెక్చరర్ కూడా ఉండారండి చాలా కళాశాలల్లో. ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి మనం ప్రభుత్వాలపై దీని గురించి చర్చించి తెలుగుని కనుక ఈ రెండు రాష్ట్రాల్లో అన్న కనీసం ప్రథమ భాషగా చేయించగలిగితే తప్పకుండా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. ఎందుకంటే 50 మార్కులకు సంస్కృతం, మిగతావన్నీ ఏదైనా పెట్టవచ్చు. కానీ ఇది 100 మార్కులకు ఖచ్చితంగా పెడితే 10వ తరగతి వరకు ఎలా చదువుతున్నారో అలాగే 100 మార్కులకు కనుక ప్రథమ భాషగా ప్రవేశపెట్టగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అనుకుంటున్నానండి. ఇంకా ప్రసార మాధ్యమాలను మనం ఇప్పుడు విరివిగా వాడుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకా కూడా విరివిగా వాడాల్సిన అవసరం ఉంది. ఇందాక మిత్రులు చెప్పినట్టు పేరు గుర్తులేదు నాకు, AI అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి. దాని ద్వారా కూడా ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు వాట్సాప్ వాడినప్పుడు ఆ కింద ఒక బటన్ ఉంటుంది, ఆ స్పీకర్ బటన్ నొక్కితే మనం తెలుగు భాషలో మాట్లాడితే తెలుగులో వస్తుంది. తెలుగు ఏ మాధ్యమం నొక్కితే ఆ మాధ్యమంలో మనము తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా 3 మాధ్యమాలు వస్తున్నాయి ఆ కీబోర్డ్లో. సో మనము ఏది మాట్లాడితే అలా వస్తుంది. సో అలా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇలాంటివి మనం సాంకేతికను విరివిగా వాడుకొని ఇంకా కూడా తెలుగుని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు అండి. ఇదే కాకుండా ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే 90 నుంచి 2005 మధ్యలో మేము స్కూల్లో అప్పుడు చదివేటప్పుడు ఎలా ఉండేది అంటే అంతకు ముందు కూడా నాకు కొంచెం గుర్తుంది. బాగా చిన్నగా ఉన్న రామాయణాలు, బాణాలు వేసుకోవడాలు, మహాభారతాలు ఇవన్నీ వచ్చేవి. వాటి కోసం అందరూ ఇద్దరు ఇళ్లలో టీవీలు ఉంటే వాళ్ళ ఆ టీవీలో గుంపులుగా వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు. ఇవే కాకుండా నీతి కథలు, మర్యాద రామన్న కథలు, బేతాల కథలు ఇలాంటివన్నీ కూడా తెలుగులో ప్రసారం అయ్యేవండి. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా మనం ఇలాంటి వాటిని కనుక కొంచెం మార్చి పునఃప్రసారం చేయించగలిగితే, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సాంకేతికను వినియోగించుకొని చేయించగలిగితే ఖచ్చితంగా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నేను అనుకుంటున్నానండి. ఇంకా ఇవే కాకుండా తెలుగుకు సంబంధించి ఇప్పుడు నాకు మొన్న నేను ఒకటి చూశాను. తెలుగులో కవితలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఇది చాలా అభినందించదగ్గ విషయం. చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి తెలుగును ఆదరించడానికి. ఇళ్లలో ఉండే మహిళలు, గృహిణులు, దాంతోపాటు పిల్లలు, తర్వాత విశ్రాంత ఉద్యోగులు, అలాగే వారాంతాల్లో అయితే మాలాంటి వారు ఈ కవి సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. ఇది కూడా తెలుగుని మనము ఏమంటారు బ్రతికించడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా చెప్పవచ్చండి. ఇవే కాకుండా ఇందాక చెప్పినట్టు మాసాంతాల్లో అంటే నెల చివర్లలో మన కమ్యూనిటీ హాల్స్లో, మన ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ హాల్స్లో ఈ తెలుగుకు సంబంధించిన ఆటపాటల నిర్వహణ చేస్తే పరిస్థితి మెరుగుపడుతుందండి. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు 2-3 రోజులుగా చూస్తున్నాను కొన్ని సంస్థలు మేము కవి సమ్మేళనాలు నిర్వహించడానికి కవులకు మేము ట్రైనింగ్ ఇస్తామనేసి ముందుకు వస్తాము అనేసి అంటున్నారు. సో ఇది కూడా శుభ పరిణామం అండి. చాలా మందికి వచనము, వచన కవిత్వము, వ్యాసము వీటికి తేడా ఉంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి తరుణం అని, మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల పరిస్థితిని చక్కదిద్దవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే అందరికీ ఒకటి అనిపిస్తుంది, ఇవన్నీ ఆచరణ సాధ్యమా అని. ఖచ్చితంగా ఆచరిస్తే సాధ్యమేనండి. ఇప్పుడు మనం చెప్పిన కార్యక్రమాలు
నిర్వహణ సాధ్యమా అనుకుంటారు. మనం నిర్వహిస్తే ఖచ్చితంగా సాధ్యమని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన చేయాలని నేను ఈ చర్చా వేదికలో మీ అందరినీ కోరుతున్నాను. చెప్పండి కోదండరామయ్య గారు. సార్ చెప్పండి. అయ్యా, మీరేమన్నా ఆయన గారిని ప్రశ్నలు వేయవచ్చు. రాళ్ళు వేస్తారు, జాగ్రత్తగా ఉండండి మా వాళ్ళుగా. తప్పకుండా తప్పకుండా. జర్మనీ నుంచి వచ్చారు ఒకరు. అయ్యా, మీరు ఒక్క నిమిషంలోనే మాట్లాడాలి. వారు మొదలు పెడితే చాలాసేపు మాట్లాడతారు. మొదలెట్టండి. నమస్కారం అండి, వినబడుతుందా? వినపడుతుంది. అలాగే అండి, ఒక నిమిషంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. మీరు అన్నారు కదా ఇంటర్లో ద్వితీయ భాషగా ఉందని. ద్వితీయ భాష తెలుగు ఉందా? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అందరూ అదే మీరు అన్నట్టు సంస్కృతం తీసుకుంటున్నారు. ద్వితీయ భాష కాదండి నేను అన్నది. ఒక్క నిమిషం, ఇక్కడ నేను ద్వితీయ భాష అనలే. ఇంటర్మీడియట్ లో ప్రథమ భాషగా తెలుగుని పెట్టాలని చెప్తున్నాను. ద్వితీయ భాషగా ఉంది ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలో బోధిస్తున్నాను కాబట్టి ఆంగ్లం బోధిస్తాను. అది ప్రథమ భాషగా ఉంది. నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉండి అధ్యాపకుడిగా ఉండి చెప్తున్నా. నేను నా భాషనే ప్రథమ భాషగా ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది, తెలుగు కాదండి. అలా అవునవును, అదే అదే అయితే అవును, ఎక్కువ తెలుగు తీసుకుని ఇంటర్లో బాగుంటుంది. ఇంకొక ప్రశ్న తొందరగా అడిగేస్తాను. ఇప్పుడు మీరు డిగ్రీ స్థాయిలో బోధిస్తున్నా అన్నారు కదా, అయితే నేను అనిపించింది, నేను ముంబైలో డిగ్రీ చేసిన, ఫిజిక్స్ లో చేసినట్టు. అయితే వాళ్ళ కళాశాలలో అక్కడ ఏంటి అంటే ప్రతి అది పెద్ద కళాశాల అయినా చిన్న కళాశాల అయినా ఒక మరాఠీ క్లబ్ ఉంటది అనమాట. బృందం, మరాఠీ బృందం అనుకోవచ్చు, క్లబ్ ఉండొచ్చు. అంటే ఇది పిల్లలు కూడుకొని ఒక బృందంలో ఏర్పడి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇంకేదైనా భాషకు సంబంధించిన కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ పాఠశాల పిల్లల మీద కాకుండా కళాశాల పిల్లల మీద కూడా అంటే వాళ్ళే ఒక బృందంగా ఏర్పడి పని చేసేట్టు ప్రోత్సహిస్తే బాగుంటది అని చెప్పేసి ఒక ఆలోచన. ఆ స్థాయిలో నాకు కొన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను చేయగలను. ఎందుకంటే నేను ఇవే కాకుండా ఇప్పుడు ఉద్యోగార్థులు ఉంటారు కదా, ఆశావాహులు ఉంటారు కదా, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి కానీ వాటికి కూడా కోచింగ్ సెంటర్స్ లో చెప్తూ ఉంటాను నేను కూడా. తెలుగు మన ప్రాంతీయ భాష కాబట్టి మీరు ఎక్కువగా తెలుగుకే ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్తుంటాను. ఇంటర్వ్యూలలో కూడా ఎక్కువగా తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనకు ఆంగ్లం సరిగ్గా రాకున్నా వేరే ఏదైనా ఇతర భాష సరిగ్గా మనం మాట్లాడలేకపోతే మనకు వచ్చిన మన ప్రాంతీయ భాషలో ఇంటర్వ్యూలను వాళ్ళు కండక్ట్ చేస్తారండి. ధన్యవాదాలండి. ఐఏఎస్ కూడా తెలుగులో మాధ్యమంలో రాయొచ్చండి. మన తెలుగు మాధ్యమంలో రాసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. శ్రీకాకుళం అతను నేషనల్ లెవెల్లో 3వ బహుమతి వచ్చింది ఆయనకి. అట్లా అవకాశాలు ఉన్నాయి కానీ మన వాళ్ళే తెలుగు లేఖ భాష అనుకుని దాని దూరంగా ఉంటున్నారు. అది అందని భాషగా, రాని భాషగా, ఇష్టం కాని భాషగా, కష్టమైన భాషగా అనుకుంటున్నారు కాబట్టి అలాంటి స్థితి ఉందండి. ఇప్పుడు నాకు ఇంట్లో ఎక్కువగా నేను తెలుగే మాట్లాడుతుంటాను. అంటే మా పిల్లలు వాళ్ళతో కూడా తెలుగు మాట్లాడిస్తుంటాను. అయినప్పటికీ మా అమ్మగారు అంటుంటారు, అదేంటి నా మొత్తం ఉర్దూ మాట్లాడించకుండా అంటే, ఉర్దూ మాట్లాడతారు బ్యాలెన్స్గా, దాంతో పాటు తెలుగు కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మొత్తం మీద ఆమె గారిని వాటేసుకొని ముద్దు పెట్టుకుంటూ ఆమె గారిని దారిలో ఇప్పుడు వీడియో చేయమంటే ఎప్పుడు చేయనంతండి. మీ 2 బొమ్మలు పెట్టారు, ఎప్పుడైనా ఒక బొమ్మే ఉంటుంది. ఈ వీడియోలో 2 బొమ్మలు ఉన్నాయి. మీ ఇంకెవరైనా అడగండి. ప్రతి విద్యార్థి 12 సంవత్సరాల లోపు 12 భాషలు నేర్చుకునే అంత సామర్థ్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం చేయాల్సింది కేవలం ప్రోత్సహించటం మాత్రమే. ఒకటి, ఎవరైనా సరే తనని తను పరిచయం చేసుకునేటప్పుడు, ఇప్పుడు నా మాటగా నన్ను వెంకటేశ్వర్లు అని అంటారు, లేదా నా పేరు వెంకటేశ్వర్లు అని పిలుస్తారు, లేదా నేను వెంకటేశ్వర్లుని అని చెప్పొచ్చు. చాలా మంది అంటే పొరబడుతున్నాం. ఈ మార్పు 2-3 దశాబ్దాల నుంచి ప్రధానంగా ఒక 20 సంవత్సరాల నుంచి ప్రధానంగా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వేరే భాషల ప్రభావం ఉన్నప్పుడు మన భాషను మనం సరిగ్గా ఉచ్చరించి పలికితే ఎట్లాంటి సమస్య లేదు. మనం తొందరగా ఆ భాషకి కన్వర్ట్ అయిపోతున్నాం. చాలా మంది అట్లాగే మాట్లాడుతున్నారు. ఈ మాట చెప్పాల్సి వస్తుంది. బాగుంది సార్ మీ ప్రసంగం. ధన్యవాదాలు.
శివకిరణ్ గారు మొత్తం వీడియో చూపించగలరా చప్పుడుతో సహా? అసలు అట్లా కాదండి, ఎవరు చూపించినా కానీ ఇందులో వస్తుంది, కానీ మొత్తం తెరలో రావటం లే. ఇప్పుడు వర్డ్లో న్యూ విండో ఓపెన్ చేసి అందులో మొత్తంలో వచ్చేటట్టు చూపించాలి. అది సాధ్యమే. శివకిరణ్ గారు గట్టి ఇంజనీరే, ఆయన చేయలేకపోయాడు. మరి అమెరికా నుంచి వెంకటరమణారెడ్డి గారు ఏమన్నా చెప్పండి అయ్యా. వారు తెలంగాణ ఆయనే, అక్కడ ఏమంటున్నారు? అయ్యా దండాలు. దండాలు. చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే మాకు ఎప్పుడూ ఒక విషయం అనిపిస్తూ ఉంటది, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే ఇంగ్లీష్ వస్తేనే ఇంటర్వ్యూలో బాగా చేయగలుగుతాం, జాబ్ వస్తేనేదే బాగా ఎక్కువ కొలువులు దొరకాలంటే అదే అని చెప్పేసి. ఇప్పుడు మేము కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, కానీ నా కోరిక ఏంటంటే సాఫ్ట్వేర్, ఇప్పుడు తెలుగువాడు సాఫ్ట్వేర్ నేర్చుకుంటే అది పనితనం కోసమే, భాష కోసం కాదు. కొందరు ఏంటంటే భాష సరిగ్గా రాకపోవడం వల్ల ఇంటర్వ్యూ సరిగా చేయలేకపోతున్నారు, కానీ పనితనం చాలా ఎక్కువగా ఉంటుంది. పనితనానికి విలువ ఇవ్వడం లేదు. కంపెనీలు కూడా అటువైపు ఆలోచించి తెలుగు వాళ్ళకి తెలుగులోనే ఇంటర్వ్యూలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా కోరిక. సంతోషం అండి. బొంతుల వెంకటేశ్వర గారు. షేక్ మస్తాన్ గారు. కుప్పయ్య గారు. సూర్పాణి గారు. కోదండరామయ్య గారు నమస్కారం అండి. షాహిద్ గారు నమస్కారం అండి. మీరు అధ్యాపకులు కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు తెలుగు ఇందాక మీరు వచన కవిత్వం అని తేడా చెప్పారు కదా, అసలు ఇట్లా పిల్లలు ఎంతమందికి తెలుగు వచనం రాయడం వస్తున్నారు? అంటే వ్యాస రూపంలో ఒక విషయభారమైన ఏదన్నా విషయం మీద వచనంలో వాళ్ళు రాయగలుగుతున్నారా, గద్యం రాయగలుగుతున్నారా? అసలు ఆ రకమైన ట్రైనింగ్ అంటాం కదా, శిక్షణ ఉందా పిల్లలకి? అంటే ఇప్పుడు పిల్లలకి తెలుగు అంటే ఇప్పుడు చిన్నప్పుడు పరీక్షలు రాసినప్పుడు వ్యాసం ఉంటుంది, లేఖ ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి ఏ విషయం మీదైనా వ్యాసాలు దొరుకుతాయి, ఏ విషయం మీదైనా రీసెర్చ్ దొరుకుతుంది. అలా తెలుగులో మన వాళ్ళు ఎంతవరకు రాయగలుగుతున్నారో, అసలు దానికి ఏ రకమైన శిక్షణ కావాలి? అంటే ఇప్పుడు అందుకే కదండి ప్రాథమిక విద్య నుంచే మనకు తెలుగు కావాలని అనుకుంటున్నాం. అందుకే అదే కదా డిమాండ్ అందరిది. ప్రాథమిక దశలోనే కనుక ప్రాథమిక విద్య బోధించేటప్పుడే తెలుగు కనుక బోధించగలిగితే, సరిగ్గా బోధించగలిగితే, ఉదాహరణకు నేను చెప్తానండి, చాలా నా దగ్గర నాకు ఒక అకాడమీ కూడా ఉంది. పిల్లలు వస్తారు ఇంటర్మీడియట్ వరకు నా దగ్గర, పిల్లల అకాడమీలో వస్తూ ఉంటారు. వాళ్ళు, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, అక్కడ ఏం చేస్తారంటే ఆటో బండిరా నుంచి ఆ వరకు ఒక ఫస్ట్ రాగానే ఒక 10-15 నిమిషాలు నేను వాళ్ళతో తెలుగులో రాయిస్తానండి. వర్ణమాల రాయిస్తాను. రాయించిన తర్వాత గురింతాలు రాయిస్తాను. వారాంతాల్లో వాళ్ళతో కూడా మా పిల్లల్ని వాళ్ళతో పాటు కూర్చోబెట్టి ఏం చేస్తానంటే డిక్టేషన్ చెప్తాను. డిక్టేషన్ ని తెలుగులో ఏమంటారో కోదండరామ సార్ మన్నించాలి. అయితే ఆ డిక్టేషన్ కూడా చెప్తాను. పదాలు ఏమంటారు? ఉక్త లేఖనం. అచ్చా, ఉక్త లేఖనం. వృత్త లేఖనం. ఉక్త లేఖనం. అయితే అది రాయిస్తూ ఉంటాను. రాసిన తర్వాత వాళ్ళకి రాయించిన తర్వాత నేనేం చేస్తానంటే అంటే ఎవరు మంచిగా రాశారో చూసి, ఎవరు బాగా రాశారో, తప్పులు లేకుండా ఎక్కువ పదాలు ఎవరైతే రాశారో వాళ్ళకి పెన్నులు ఇలాంటివి గిఫ్ట్ కూడా ఇస్తుండే. అయితే పిల్లలు ఆ పోటీతత్వం పెరిగిందండి. నేను నెక్స్ట్ వారంలో నాకు రావాలి అనే పోటీతత్వం పిల్లల్లో నెలకొంది అండి. దానివల్ల నా దగ్గర వచ్చే పిల్లలు తెలుగులో బాగానే రాణిస్తున్నారండి. మరి అంటే 50కి 49 రావట్లే మా పిల్లల్లాగా, కానీ ఒక 35-45 మధ్యలో అయితే వస్తున్నాయండి. అది నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. అంటే ఇలాంటివి చేయొచ్చు. ఇళ్లలో కూడా మనందరం కూడా మన పిల్లలతో వారాంతాల్లో ఇలాంటివి చేయించవచ్చండి. దినపత్రిక కాసేపు 5-10 నిమిషాలు చదివి చెప్పు నాన్న, దాంట్లో ఎలా ఉంది ఏంటి అనేది, దాంట్లో నీకు ఏమర్థమైందని చెప్పి. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, మనం చిన్నప్పుడే చదివించేటప్పుడు, ఇప్పుడు మీరు ఏ పాఠశాల విద్యార్థిని తీసుకున్నా అనే చదువుతారు. అంటే రెండెందుకండి అలాంటప్పుడు? ఆ రెండు సేమ్ అలాగే చదివితే, ఒకే రకంగా చదివితే దాంట్లో అంటే ఏమి తేడా లేకుంటే రెండెందుకు, ఒకటే సరిపోతుంది కదా. సిపి రెడ్డి గారు అంటారు దాంట్లో సగానికి కుదించాలనేసి, అదైతే సరిపోతుంది కదా. అలా కాదు, చదివే విధానంలోనే మనం చిన్నప్పుడే తప్పు చేస్తాం. అంటే
హ్రస్వాక్షరం, దీర్ఘాక్షరం అంటే తేడా లేకుండా చదివిస్తున్నామండి. దానివల్ల ఈ సమస్య, మీరు చెప్పిన సమస్య తలెత్తుతుందండి. అలా గనుక మనం చదివించగలిగితే అ, ఆ, ఈ, ఉ ఇలా వ్యత్యాసం అంటే తేడా చెప్పి, ఒక అక్షరానికి పక్క అక్షరానికి తేడా చెప్పి ఎలా దాన్ని ఉచ్చరించాలో సరిగ్గా నేర్పించగలిగితే ఈ సమస్యను మనం అధిగమించవచ్చండి. మైసూరు వెంకటేశ్వర్లు గారు అడగాలి. ఇందాక నేను మాట్లాడాను సార్. ఇక్కడ 2 సమస్యలు సార్. ఇప్పుడు తలకట్టు, దీర్ఘం అని ఒత్తులు చెప్పేటప్పుడు కూడా అకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం అని కూడా చెప్పవచ్చు. ఒక 60 ఏళ్ల కిందటి లేదా ఒక 50 ఏళ్ల కిందటి పెద్ద బాల శిక్షణ తీసుకుంటే అక్కడ తలకట్టు, దీర్ఘం, కొమ్ము దీర్ఘం అని ఎక్కడ లేవండి. అది మనోళ్ళు కల్పించిన అభూత కల్పనలు. భాష నేర్పాలంటే ఇప్పుడు మన అనుభూతులను పక్కన పెట్టాల్సిందే. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ద్వారానే భాష వస్తుంది. మిగతా ఎట్లాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నా ఫెయిల్ అవుతాం. ఇప్పుడున్న తరం అలాగా ఉంది. అంత స్వచ్ఛంగా, అంత స్పష్టంగా పలకగలిగితే తప్ప భాషను నేర్చుకోవటానికి ముందుకు రాని తరం ఇవాళ ఉంది. చాలా శ్రద్ధగా, చాలా ప్రేమతో చెప్తే సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. ధన్యవాదాలు. నిజమేనండి, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఒకసారి మనం అనుకున్నాము, మనకి ఆంధ్ర ప్రభుత్వపు అధికారుల మెయిల్ ఐడీలు ఇచ్చారు జుడుగ్ గారు. వారు ఒక మాదిరి ఉత్తరం కూడా రాశారు. ఇట్లా మనం ఉత్తరాలు రాస్తుండాలి వాళ్ళకి అని. అంటే ఎంతమంది రాశారండి మీలో? తెలుగు మాట @googlegroups.com అనే మన ఈమెయిల్ గ్రూప్ ఉంది. అందులో 10,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. అసలు వాళ్ళంగానే అందరినీ కదిలిస్తే మనం చాలా మార్పు తేవచ్చండి. ఇప్పుడు మొన్న అనుకున్నాం కానీ ఇప్పుడు ఎంతమంది రాశారు? మీలో రాయలేదు. అసలు ఒకసారి పోస్ట్ కార్డ్ ఇచ్చారు కదండి, పోస్ట్ కార్డ్స్ ఇచ్చారు అనుకుంటా. ఒకసారి పోస్ట్ కార్డులు కూడా ఇచ్చి ఆయన అవి నేను చేశానండి. ముఖ్యమంత్రి చిరునామా రాసి అట్లా కొన్ని వేలు పంచారు. అది నేను చేశాను గురుగారు, నేను అది చేశాను. మీలాంటి వాళ్ళు కొంచెం తెలియని వాళ్ళు, అమాయకులు ఉంటారు, వాళ్ళు చేస్తారు. మిగిలిన వాళ్ళు కార్డు బారేసిపోతారు. ఇప్పుడు మన కార్యక్రమాలన్నీ యూట్యూబ్లో వస్తాయండి. తెలుగు కొంచెం సందుదిలి మాట కాదు, తెలుగు కూటమి అని యూట్యూబ్లో కొడితే మనోళ్ళు తెలుగు నేర్పారు. దానికి మన కార్యక్రమాలన్నీ వస్తాయి. ఈసారి మీరు ఈ సమావేశానికి వచ్చేలోగా ఒక 10 యూట్యూబ్లో మనం వీడియోలను చూసి దాని మీద మీ వ్యాఖ్య రాయాలి. ఏదన్నా పని చేయాలి కదండి. మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చి కాసేపు ఒకళ్ళని మాట్లాడుకోవడం, తలకాయలు ఊపుకోవడం, పోవడం ఉండకూడదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు, మాధవ్. ఇక నుంచి మీ వెంబడి పడతారు. వారు చెప్తాను నేను, అవసరమైతే పిలిపించి ముందుకొచ్చి వారు ట్రైనింగ్ బలవంతంగా ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది. అమ్మా వీళ్ళందరూ లాభం లేదు కానీ అసలు మీరు జాగ్రత్త, సోఫా జాగ్రత్త పట్టుకొని ఉండండి. మా పద్మా దామోదర్ గారు దాడి చేస్తారు. మాట్లాడమ్మా. అట్లా కాదు కానీ సార్ చెప్పినట్టుగానే మా స్కూల్లో ఇదే ప్రయత్నం చేస్తుంటాను. నా వెంకట్ గారు ఇందాక చెప్పిండ్రు తెలుగు క్లబ్లు ఏర్పాటు చేయాలని, తెలుగు గుంపులు. నిజంగా కూడా అంటే పిల్లలకి వినోద కార్యక్రమం. నేను చిన్న స్థాయిలో మా స్కూల్లో పిల్లలకి ఎక్కువ నోటికొచ్చిన పదాలు బాగా చెప్పకుండా నాన్ స్టాప్ నాన్ సెన్స్ అని ఈరోజే ఒక ఆట ఆడించిన. అంటే వాళ్ళు వాక్యాలు చెప్తూ పోవాలి. అది ఇష్టం, ఇది ఇష్టం లేదు, మేడం నన్ను తిడుతుంటారు, ఏదన్నా మాట్లాడు కానీ తెలుగులో సంపూర్ణ వాక్యాలు మాట్లాడాలి అనేది విషయాన్ని ఒక ఆటలాగా, ఇంకా పదాలు డిక్టేషన్. నేను హై స్కూల్లో పనిచేస్తున్నా కూడా మరి పిల్లలు ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రాథమిక స్థాయిలో సరిగ్గా ముద్రలు సరిగా పడలేదు వాళ్ళకి. ఎందుకంటున్నానంటే ఉన్నాను రాయాలంటే ఊ పక్కన 0 పెట్టి నాను రాస్తున్నారు. నిజమండి. 0 పెట్టా నాకు నా ఒత్తిచ్చినా ఉచ్చారణ అట్లనే ఉంది అని అనుకుంటున్నారంటే అక్కడ సరి చేయకపోవడం వల్లనే ఈ తప్పు ముద్రలు పిల్లల్లో పడ్డాయి. వాటిని తొలగించలేకపోతున్నాయి. ఇట్లాంటివి ఎన్నో మీరు అన్నట్టుగా ఆ కా అని ఉచ్చారణ భేదం ఉండేటట్టుగా తొలినాళ్లలోనే చెప్పింటే పిల్లలకు అలాంటి ఇబ్బందులు అంటే ఎప్పుడైతే పడాలనో ఆ పునాదులు అప్పుడు పడకపోతే తర్వాత వేయడం అసలు కష్టసాధ్యం అవుతుంది అని అనిపిస్తుంది. ఇట్లాంటివి ఎన్నో
మీరు అన్నట్టుగా ఇందాక పిల్లలకి చెప్పేటప్పుడు వెనుకటి తిరగానే కొమ్ము దీర్ఘమిస్తే కూ, కాకాయిత్వం ఇస్తే కై అనే రోజులు కాదు, అట్లా చెప్పొద్దు. కు కూ, కే కై, కం ఇట్లానే అనాలి తప్ప కొమ్ము దీర్ఘమిస్తే కూత్వం ఇస్తే అన్నామంటే వెనకది ముందల్ది మొత్తం పోతాయి. నేను ఎన్నోసార్లు మీటింగ్స్లో కూడా చెప్తుంటా, ఇది కాదు చిన్న ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులకు చెప్తుంటా, చిన్న విషయాలు కానీ పెద్ద మార్పును తీసుకొస్తాయి, పెద్ద అగాధాలకు దారితీస్తున్నాయని చెప్తుంటా. అట్లా మీరు నిజంగా నాకు మీ ఈరోజు ప్రసంగం కానీ చాలా బాగుంది సార్, పంచుకున్న విషయాలు కూడా నిజంగా అనిపిస్తున్నాయి. ఆ విధంగా క్లబ్స్ అనేటివి నిజంగా చాలా ఉపయోగపడతాయని నాకు అనిపిస్తుంది. అవునండి, ఇది మీరు అన్నది నాకు గుర్తొచ్చింది. ఒక అబ్బాయిని రాయమంటే అమ్మ అంటే ఆక్సున్నా పెట్టి మళ్ళీ మారాస్తున్నాడండి. అంటే ఇలాంటి పరిస్థితి ఉంది. మీరు అన్నట్టు ప్రాథమిక దశలోనే ప్రాథమిక విద్యాభ్యాసం వాళ్ళు చిన్నప్పుడే చదివేటప్పుడే ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడే వాళ్ళకి సరిగా మనం వాళ్ళు నేర్పించగలిగితే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉండదండి. రవీంద్రనాథ్ గారు మాట్లాడాలి, అమెరికా ఆయన. నమస్కారం అండి అందరికి కూడా. నమస్కారం. మన కొత్త మిత్రులు శ్రీనివాస్ మాధవ్ గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. మోగబోయారు మీరు రవీంద్రనాథ్ గారు, మైక్ మీద. అదే ఇబ్బంది వచ్చింది అక్కడ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు మాకు అంటే ఆచార్యులు అంటే వీళ్ళు జంగాచారి సార్ అని, కొంతమంది రమేష్ బాబు, ఇలా కొంతమంది పద్యం ఏది చదివినా అంటే వాళ్ళు ఆ పద్యాలు పఠనం అంటే చదువుతూ ఉంటే ఆ పద్యాలు ఎలా అనిపించేది అంటే అలా మాకు కూడా చదవాలన్న ఒక ఏమంటారు ఉత్సుకత అట్లా ఉండేదండి. సో అలా చదివేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో నాకు తెలిసి మేడం మన్నించాలి, పద్మజ మేడం, అంటే తెలుగు టీచర్లు ఆ స్థాయిలో మరి చెప్తున్నారో లేదో అన్న సందేహం కలుగుతుంది. మా పిల్లల్ని అడిగితే మామూలుగా చదువుతారు మా టీచర్లు అని చెప్తుంటారు, మా తెలుగు ఉపాధ్యాయురాలు ఇలా చదువుతుంది, మా తెలుగు సార్ ఇలా చదువుతారని చెప్తారు. కానీ అంటే అలా చదివితే ఖచ్చితంగా పిల్లల్లో అంటే ఆసక్తి అనేది కొంచెం రేకెత్తించే విధంగా చేయొచ్చు అనేది నేను అనుకుంటాను. అలా చదవట్లేదు, ఆ రోజుల్లో అలా చదివేవాళ్ళు. వల్లం లక్ష్మి గారు, ఉడుము ఝాన్సీ గారు. శ్రీనివాస్ మాధవ్ గారు మాట్లాడతారా? తప్పకుండానండి. ముందుగా గౌరవనీయులైన అబ్దుల్ షాహిద్ గారికి ధన్యవాదాలండి. మీ ప్రసంగం తెలుగు వారందరికీ స్ఫూర్తినిస్తుంది. నిజంగా గర్వకారణం మీరు తెలుగు పట్ల ఇంత అనురాగం లేదా అంకిత భావం చూపించడం. ధన్యవాదాలు. ఒక విషయం ఏమిటి అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికార భాష సంఘాలు లేనట్టుగా ఉంది. కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎందుకో ఆ వైపు చూసినట్టు లేదు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అధికార భాష సంఘం ఉండింది. బహుశా అది కూడా పదవీ కాలం అయిపోయినట్టుంది, వారు పదవీ విరమణ చేసినట్టున్నారు. సో 2 రాష్ట్రాల్లోనూ అధికార భాష సంఘాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందండి. అది ఇంతకుముందు నేను రవీంద్రనాథ్ గారితో కూడా మాట్లాడాను నిన్న. బహుశా ఈరోజు జాయిన్ అవుతున్నారు. సో మనము చేయగలిగింది ఏంటి అంటే, ముందుగా ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి లేదా సంబంధిత మంత్రులకి లేఖలు కానీ మెయిల్ కానీ పంపగలిగితే కొంతవరకు ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార భాష సంఘాలు ఉనికిలో ఉండడం వల్ల కాస్త కూస్తో భాషకి ఉపయోగం కలుగుతుంది. ఎటువంటి వాళ్ళని నియామకం చేసినా కూడా వారికి అంకితభావం ఉన్నా లేకపోయినా కూడా, అదృష్టం ఉంటే అంకితభావం ఉన్న వ్యక్తులే రావచ్చు. బట్ ఎలా ఉన్నా కూడా భాష మేలు జరుగుతుందండి. ఎందుకంటే పరిపాలన వ్యవహారాల్లో అసలు తెలుగుని పూర్తిగా పక్కన పెట్టేశాం. ఈ మధ్య ప్రపంచ తెలుగు సభల్లో ముఖ్యమంత్రులు వచ్చి తెలుగులో ఉత్తర్వులు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఇంకా చాలా చేయాల్సి ఉంది. తెలంగాణలో ఇంకా సమస్యగా ఉంది. అసలు మొత్తం ఇంగ్లీష్లోనే మనము అధికార లావాదేవీలన్నీ జరుపుతున్నాం, ఉత్తరపచ్చిత్రాలన్నీ జరుపుతున్నాం. దానివల్ల చాలా సమయం వృధా అయిపోతుంది. తర్వాత ప్రజలకు కూడా సమాచారం తెలియట్లేదు. కాబట్టి మొట్టమొదటి అడుగు ఏమిటి అంటే, 2 రాష్ట్రాల్లోనూ అధికార భాష సంఘాలు ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన అధ్యక్షులను
దానికి సంబంధించిన సిబ్బందిని నియామకం చేసినట్లయితే ముఖ్యంగా అధికార వ్యవహారాల్లో తెలుగులో కార్యక్రమాలు నడవడానికి లేదా ఉత్తరప చిత్రాలు చేయడానికి దస్త్రాలు రాయడానికి కొంత ప్రోత్సాహం వస్తుంది. అది మొదటి అడుగు మాత్రమే. దానివల్ల పూర్తిగా ఉపయోగం ఉంటుందని అనుకోను, కానీ అది మొదటి అడుగు. కనీసం అధికార కార్యక్రమాల్లో తెలుగు మనకు కనిపిస్తుంది. విద్య సంబంధించి తెలుగు సమస్యగానే ఉంది. అది రెండవ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ముందుగా ఇది మనం చేయాలని నేను అనుకుంటున్నాను. అది మిత్రులు బహుశా ఆ విషయం మీద ఆలోచిస్తే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు త్వరలో ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు వాటికి బిక్కి కృష్ణ అనేసి ఇక్కడ హైదరాబాద్ లో దానికి ఆయనని నామినేట్ చేస్తారు ఆ పదవికి అని తెలిసిందండి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి ఆయన చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారు, గజల్స్ రాస్తూ ఉంటారు, వాటిపై శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆయన వైపు ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతుందని విన్నాను. ఎవరో ఒకరిని నియామకం చేస్తే కాస్త మేలు జరుగుతుంది. శ్రీనివాస్ గారు, దీని మీద మీతో చర్చించి మనం పనిలోకి దిగుదామండి గట్టిగానే. అక్కడ ఇంకొక చట్టం కూడా వచ్చిందండి, అధికార భాష కాకుండా ఏదో ఇంకో చట్టం వచ్చింది, దానికి చాలా ఎక్కువ అధికారాలు ఉన్నాయండి. దాన్ని కూడా అడుగుదాం మనం. రమేష్ నాయుడు. ముందుగా అబ్దుల్ గారికి అభినందనలు. చాలా వాస్తవాలు చెప్పారు, ఆయన అనుభవ సారాన్ని. నిజమే, నా అనుభవంలో ఏంటంటే భాష కానీ విషయం కానీ అంటే సబ్జెక్ట్స్ కానీ 1, 2, 3 తరగతులలో వాడు నేర్చుకోకపోతే మళ్ళీ ఎంత మేధావి వచ్చి వాడికి పాఠం చెప్పినా వాడికి రావట్లేదు. అసలు అక్షర జ్ఞానం అనేది 1, 2 తరగతుల్లోనే. మన వాళ్ళందరూ కూడా అక్కడే పూర్తిగా విఫలమైపోతున్నాం. వాడు అక్షరాలు నేర్చుకోకుండానే 5వ తరగతికి, వాక్యాలు కథలు నేర్చుకోకుండానే 10వ తరగతికి వచ్చేస్తున్నాడు. కాబట్టి కఠోరమైన వాస్తవం ఏంటంటే 10వ తరగతిలో బిట్లు ఇస్తే అంటే చిన్న చిన్న చూసి రాత కాగితాలు చింపిస్తుంటారు, అది కూడా చూసి రాయలేనటువంటి విద్యార్థులు తయారు చేస్తున్నాం మనం. మీరు చెప్పింది చాలా వాస్తవము. రెండోది వచ్చి ప్రభుత్వము ఎంతసేపటికి ఓట్లు వాళ్ళ పాటలు అంతవరకే కానీ తెలుగు ఏమవుతుంది, తెలుగు భవిష్యత్తు అందరూ తిట్టుకుంటున్నారు, గత ప్రభుత్వం ఇట్టు చేసింది, వీళ్ళు ఇట్టు చేసినారని. కానీ తెలుగును బతికిద్దామనేటువంటి ఆలోచన రావట్లేదు. తెలుగు బతికించడం వల్ల ఏం నష్టం జరగదు. మాతృభాషలో గన పరిపూర్ణమైన అవగాహన, పూర్తి అంటే కమాండ్ వచ్చేసిందంటే ఏ భాషనైనా ఏ విషయ పరిజ్ఞానైనా నేర్చుకుంటాడు. తెలుగులోనే చెప్పలేని వాడు ఏ భాషలోనూ చెప్పలేడు. ఇంకోటి, తెలుగు వజ్జలు ఎవరైతే ఈ పంతులు ఉన్నారో, నేను ఇప్పుడు 4-5 సమూహాల్లో పెడతాను ఈ లింకు. కనీసం ఈ జూమ్ మీటింగ్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారనైనా దాంట్లో ఆ లంకెను మీటి లోపలికి వచ్చి ఏమన్నా వింటారేమో అనుకుంటే ఒక్కరంటే ఒక్కరు లేరు. మామూలుగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళే వస్తున్నారు ఈ కార్యక్రమానికి. కొత్తగా ఏదో పద్యాలు పాడుతున్నారు, కొత్తగా విషయాలు చెప్తున్నారు, అతిథులు వస్తున్నారు. కోదండరామయ్య గారు ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు. ఇవేవి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మీరన్నట్టు పద్యాన్ని పద్యంగా కాదు కదా, గద్యంగా కూడా పాడట్లేదు తెలుగు పంతులు. అది నేను తెలుగు పంతులు కాదు, నేను అసలు ఎంఏ తెలుగు కూడా చేయలేదు, డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చేశాను. అయినా కూడా తెలుగు పరిస్థితిని నన్ను రచయితగా మార్చింది. తెలుగు భాషోద్యమ శతకం అని ఒకటి రాశాం. అందులో మన కోదండరామయ్య గారే నాకు ఒక పుస్తకాన్ని పంపించారు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ శతకం రాయాలని అనిపించింది. ఆయన గారు కూడా ముందు మాట రాశారు. అంటే మనం ఏదో ఉడతా భక్తిగా మనం చేసుకోవడమే కానీ ఎవరైతే ఈ తెలుగు ముందడుగు వేసి చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయట్లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. మళ్ళీ ఒకసారి మీకు అభినందనలు సార్, ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒకటండి, మీరు అన్నారు కదా 1, 2, 3వ తరగతుల వరకు మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారము 8 సంవత్సరాల లోపు పిల్లలకి గ్రాస్పింగ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా విషయం చెప్తే ఆకలింపు చేసుకునే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారు మనస్తత్వ శాస్త్రం ప్రకారం. ఆ తర్వాత 16 సంవత్సరాల వరకు
వాళ్ళకి ఇంకా అంటే ఆ గ్రాస్పింగ్ దాని ప్రజ్ఞ అంటాం కదా, ప్రజ్ఞ పెరుగుతుంది. 16 నుంచి 18 సంవత్సరాల వరకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది. 18వ సంవత్సరంలో ప్రజ్ఞ పూర్తిగా ఆగిపోతుంది. ఆ తర్వాత జీవితాంతం అదే ప్రజ్ఞ ఉంటుందండి. సో ఇక్కడ 8 సంవత్సరాల లోపు కనుక మీరు అన్నట్టు 1, 2, 3వ తరగతి అంటే అదే ఉంటుంది. 8 సంవత్సరాల లోపు కనుక వాళ్ళని మనము ఎంత అంటే ఏ భాష అయినా ఏదైనా మనం ఎంత సులువుగా నేర్పించగలిగితే దానివల్ల లాభాలు ఆశాజనకంగా ఉంటాయండి. ఈ రోజు పద్యాలాపన చేసిన వాళ్ళు 7 సంవత్సరాల వయసు వాళ్ళు దాదాపు 15 మంది నేర్చుకున్నారు సీస పద్యము 2వ తరగతి. చాలా చాలా సంతోషం కష్టం. అండి, వాళ్ళకి అభినందనలు. నేను చెప్పడం మర్చిపోయాను. వాళ్ళందరూ చాలా- కూడా 2-3 తప్పించి అందరూ ఉర్దూ మాతృభాష కలిగిన వాళ్ళు. అదే చూశానండి. మనం నేర్పిస్తే ఎవరైనా నేర్చుకుంటారనే దానికి ఇది నిదర్శనం. లేదండి, భాష నేర్చుకోవడానికి ఇప్పుడు మనం వేరే భాషలు పరభాషలు నేర్చుకోవట్లేదా? చాలా మంది ఇంటర్మీడియట్ లో రష్యన్ తీసుకుంటుంటారు, జర్మన్ అని తీసుకుంటారు, చాలా మంది తీసుకుంటున్నారు. భాష నేర్చుకోవడానికి మతము ఇలాంటివి ఏమి అడ్డంకులు ఏం లేవండి. ఏ మతంలో ఎక్కడ లేదండి. నిజం నిజం. ధన్యవాదాలు. జర్మనీ అభిలాష్ గారు ఒక్క నిమిషం మాట్లాడాలి. అలాగే అండి, ఏం లేదు, మీరు కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటే నాకు 2 కార్యక్రమాలు గుర్తొచ్చినాయి, గుర్తు చేద్దామని చెప్పేసి. అయితే చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళ గురించి, అంటే ఇంటర్ కానీ లేకపోతే డిగ్రీ చదివే వాళ్ళకు మీరు వికీపీడియాలో వ్యాసాలు రాయమని కూడా ప్రోత్సహించవచ్చండి. ఎందుకంటే వికీపీడియా అనేది అంటే సమాజం జనాలు ఉమ్మడిగా చేసే కృషి కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్న అంశాల మీద వాళ్ళు తెలుగులో మంచి మంచి వ్యాసాలు రాసే అవకాశం కూడా ఉంది, లేదా ఆంగ్లంలో ఉన్న వాటిని తెలుగులో అనువాదం చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇది మీలాంటి వాళ్ళు, మీరు లెక్చరర్ పొజిషన్ ఉన్నారు కాబట్టి నలుగురిని కలిసినప్పుడు అందరికి చెప్తుంటే ఎక్కువ మంది తెలుస్తుందని మీకు మనవి చేసుకుంటున్నా. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గుంటపల్లి శ్రీనివాస్ గారు అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉంటారు, తెలుగులో టైపింగ్ పోటీలు కూడా నిర్వహిస్తుంటారు అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు సాంకేతిక యుగం కాబట్టి టైపింగ్ కూడా రావడం ముఖ్యం కాబట్టి, అలాగే రకరకాల కీబోర్డులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పోటీలు కూడా నిర్వహిస్తే పిల్లలు ఇంకా ఆసక్తిగా నేర్చుకుంటారు అని చెప్పేసి, అలాంటివి కూడా జరిగితే బాగుంటుందని ఆశ. తప్పకుండా అండి, ఇలాంటివి చేయొచ్చు. అయితే నేను ఇందాక ఒక విషయం చెప్పలేదు. కళాశాలలో ఎప్పుడైనా నాకు ఫ్రీ పీరియడ్ ఉంటే మనల్ని సబ్స్టిట్యూట్ గా అంటే ప్రత్యామ్నాయంగా ఒక అధ్యాపకుడు రాకుంటే వెళ్ళమంటారు. అలా వెళ్ళినప్పుడు నేనేం చేస్తానంటే, నా సబ్జెక్ట్ నా విషయము ఏమి నేను బోధించాను, ఆంగ్లం ఏం బోధించాను, తెలుగుకు సంబంధించినవి ఏదో చెప్తూ ఉంటాను వాళ్ళకి. తెలుగులో అంటే కష్టమైన కఠినమైన పదాలు చెప్పి వాళ్ళని రాయించడం. సార్ మాతో రాయిస్తున్నారు, మేము ఇంటర్లో ఉన్నాం, మేము డిగ్రీలో ఉన్నామని చెప్తూ ఉంటారు పిల్లలు. ఏమీ కాదు, ఇంటర్లో డిగ్రీలో ఉన్నారు కాబట్టి ఎలా రాస్తారో చూద్దాము, అది మన ప్రాంతీయ భాష, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అంటే చాలా మంది భయపడుతూ వాళ్ళకి వచ్చినవి అంటే వాళ్ళు నేను అంటాను అనమాట, ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క అక్షరాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ కఠినం అనే ఒక మాట చెప్పామనుకోండి, క అంటే ఫస్ట్ క, ఠీ నాకు సున్నా పెడతాం, ఇలా అనుకుంటూ మీరు దాన్ని రాస్తే సులువుగా మీరు రాయగలరు అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటాను. చాలా మంది రాస్తూ ఉంటారండి. అంటే కళాశాల స్థాయిలో అలాంటివి కూడా ఎప్పుడైనా తీరిక సమయాల్లో తీరిక గంట దొరికినప్పుడు నేను అలా వెళ్ళినప్పుడు అది కూడా చేస్తున్నానండి. రవీంద్రనాథ్ గారు అమెరికా మాట్లాడండి అయ్యా. ఒకటేమంటే అభిలాష్ గారు చెప్పిన దాంట్లో గుంటుపల్లి శ్రీనివాస్ గారు నేర్పిస్తుంది, పోటీలు పెడుతుంది, ఈ వాట్సాప్ వీటిల్లో పిల్లలు ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారని, టింగ్లీష్ తెలుగు మాటలు ఇంగ్లీష్లో చేస్తున్నారని దాన్ని తెలుగులో టైప్ చేయటం ఆయన మెడికల్ కాలేజ్ పిల్లలకి ఆయనకి నేర్పుతున్నారు, పోటీలు పెడుతున్నారు. రెండోది ఏంటంటే, విశాఖపట్నంలో తెలుగు కూటమి సొసైటీ రిజిస్టర్డ్ సొసైటీ ఒకటి పెట్టినాం కదా, దానికి సభ్యత్వం ఎక్కువ మంది చేరలేదు. అట్లానే దానికి చందాలు కానీ కావాలి. కూటమి అనేది ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా దానికి కొంత నిధులు కావాలి కాబట్టి, ఉదాహరణకి విశాఖపట్నంలో వాళ్ళు కొన్ని స్కూళ్ళకు వెళ్ళి ఆ దత్తత తీసుకొని పిల్లలకి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాలు రూపొందించుకున్నారు. ఆ కార్యక్రమాలు కూడా మరి తెలుగు కూటమి సొసైటీ తరపునే వాళ్ళు మొదలు పెడుతున్నారు కాబట్టి దానికి కూడా నిధులు కావాలి, భవిష్యత్ కార్యక్రమాలకు కూడా నిధులు కావాలి కాబట్టి ఎక్కువ మంది సభ్యులుగా చేరండి. తర్వాత దానికి కొంత చందాలు కూడా ఇవ్వండి, అదొకటి. తర్వాత దాన్ని ఎవరెవరు చందాలు ఇచ్చింది, ఎవరు సభ్యులుగా చేరింది అనేది మన తెలుగుకూటమి.org మన వలుగూళ్ళలోకి వెళ్ళి మీరు ఫారం నింపాలన్నమాట, అప్పుడు వాళ్ళకి కనపడుతుంది. ఇదండి నా సందేశం. ధన్యవాదాలు. మన వలగూడు తెలుగు కూటమి KOO కూటమి.org పోతే అసలు మన బ్యాంకు పేరేమిటి, అకౌంట్ ఏంటి, మిగిలిన వివరాలన్నీ దొరుకుతాయి. అవి తీసుకొని అందులో డబ్బులు వేసేస్తే, వేసిన తర్వాత తెలుగు కూటమి.org
ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని మీరు నింపాలి మీ వివరాలన్నీ, అప్పుడు మీకు సభ్యత్వం వస్తుంది. దయచేసి అందరూ చేరాల. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే ఇది మన ఉద్యమం అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేకుండా ఒట్టికి వచ్చి ఇనిపోవటమేలే, ఏదో కాసేపు వింటాం, ఇంటికి పోయి నిద్రపోదులా ఉన్నట్టుగా ఉంటుంది. వెంకటేశ్వర్లు గారు మీరు ఈ విషయం మీద చెప్పాలి. బత్తుల వెంకటేశ్వర్లు గారు. ఒకటి, భాషలో మార్పులు రావాలి అంటే ప్రాథమిక స్థాయి నుంచే స్పష్టమైన మార్పులతో కూడిన బోధన ఉండాలి. మనం అనుకుంటున్నాం ఇది ఓపెన్ టు ఆల్. మనం నిర్వహించే సదస్సుల వల్ల కానీ లేదా ప్రపంచ మహాసభల వల్ల కానీ ఎట్లాంటి ఉపయోగాలు ఉండవు. ఎందుకు అంటే అది మనకు మాత్రమే తెలుసు. ఒకటి, ప్రతి తెలుగు ఉపాధ్యాయుడు లేదా ప్రతి తెలుగు వారి దగ్గర నిఘంటువుల వాడుక తక్కువైంది. సరే, వేరే వాళ్ళు చదువుపోయినా పర్వాలేదు, కానీ ఒక తెలుగు చెప్పే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మనకు ప్రామాణికమైన నిఘంటువులు ఉండాలి, లేదా శేషసాయి గారు చేసిన ఆంధ్ర భారత్ నిఘంటువు మన మొబైల్లో ఉండాలి. అట్లనే తెలుగు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే సాహిత్యమే అనుకుంటారు. తెలుగుతో పాటు భాషను కూడా నేర్పాలి. ఆ భాషను నేర్పినప్పుడు మాత్రమే తెలుగు నేర్చుకోవటం మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఆసక్తి పెరుగుతుంది. సాహిత్యం మాత్రమే చదివితే ధారణ వస్తుంది. ధారణకు ఆధారమైన భాష విశ్లేషణ చేయకపోవటం కూడా ఒక ముఖ్యమైన లోపం. అట్లే తెలుగు చెప్పే వాళ్ళందరూ కూడా ఆత్మ న్యూనతా భావం వీడాలి. మరి ఏం చేయాలి అంటే తెలుగుతో పాటు ఇంకొక భాష నేర్చుకోవాలి. ఏ భాష అయినా పర్వాలేదు. ఇంకొక భాష వస్తే మనలో ఉండే ఆత్మ న్యూనతా భావం అనేది సులభంగా పోతుంది. ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. ఈ ప్రధానంగా ఈ 4 అంశాలని, అది చాలా ఉండొచ్చు అంటే నా అంశాలని అధిగమిస్తే ఖచ్చితంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. పెద్ద సమస్య అయితే కాదు. వల్లం లక్ష్మి గారు మాట్లాడాలి. రామనుద్దీన్ గారు ఏమైనా మాట్లాడతారా? చాలా పని ఒత్తిడిలో ఉంటారు వారు. యాసలు సరే, ఇక ఎవరైనా మాట్లాడండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు. అనుమతి ఏమి లేదు. సరే, అట్లయితే ఇక ముగిద్దామండి. ఇప్పుడు కొంతమంది పేర్లు ఇక్కడ తెలుగులో కనపడుతున్నాయి, ఎక్కువ మంది ఆంగ్లంలో కనపడుతున్నాయి. మీరు కూడా తెలుగులోకి రావాలి, పెద్ద కష్టం ఏమి లేదు. మీరు కర్నూలు అమ్మాయి ఉంది, మాసుంబి, అన్నీ నేర్పుతుంది మీకు. నిక్కరేసుకొని నోట్లో వేలు పెట్టుకొని ఆమె దగ్గరికి పోతే సార్ ఒకసారి. సుధారాణి గారు ఒకసారి అబ్దుల్ షాహిద్ గారికి ధన్యవాదాలు చెప్పమ్మా. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్నటువంటి రచ్చబండ కార్యక్రమం ప్రతి 2-4 శనివారాల్లో రాత్రి 7 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని తెలుగు కూటమి ఏర్పడింది. ముందుగా ఈనాటి కార్యక్రమంలో రమేష్ పత్తినాయుడు గారి ఆధ్వర్యంలో చిన్నారులచే పద్యాలు ఆలపించారు. మాతృభాష తెలుగు కాకపోయినా చక్కగా తెలుగులో పాడారు. వారికి అభినందనలు. అదేవిధంగా కిరణ్ చంద్ర గారు తెలుగును ఆర్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో తెలుగు భాషను ఉపయోగించుకోవాలని, అందుకు తెలుగు కూటమి కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. ఈనాటి రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మనకు ఎన్నో విషయాలని తెలియజేశారు. తెలుగు భాష వికాసం మేధో మదనం అన్న ఊసుపై మాట్లాడారు. వీరు మాతృభాష తెలుగు కాకపోయినా ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడి మనల్ని ఆకట్టుకున్నారు. వారే మహమ్మద్ అబ్దుల్ షాహిద్ గారు. రాజభాషగా తెలుగు వెలుగులీనిన తెలుగు నేడు మసకబారుతోందన్నారు. వారసత్వంగా అందిపుచ్చుకున్న తెలుగును మన తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత
మనపైనే ఉందన్నట్టు అర్థం కాని భాష వ్యర్థం, రాని భాషగా పడాలన్నారు. వాడుక భాషకు అనుగుణంగా మనం దాన్ని రూపకల్పన చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కదిలేలా చర్యలు చేపట్టాలి. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలనేది మాటలకే పరిమితం అయిపోతుందన్నారు. రాతలోకి తీసుకొని రావాలన్నారు. అంటే అది అమల్లోకి తీసుకొని రావాలని తెలియజేశారు. ఇంట గెలిచి రచ్చగలవాలి. అందుకు ఉదాహరణ సెలవు దినాల్లో పత్రికల్లో వార్తలను సంక్షిప్తం చేసి రాయమండం, వాటిలో తప్పొప్పులను గుర్తించి తప్పులను 2-3 సార్లు తిరిగి పిల్లలచే రాయించడం వంటివి కార్యాచరణను ఇంటి నుంచే వారి ఇంటిలోనే మొదలు పెట్టారు. దాని ఫలితం వారు బడిలో తెలుగులో అత్యధిక మార్కులు సాధించడం. దీనిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇకపోతే వీధిలో ఆంగ్ల హిందీ భాషలో మాట్లాడడం గొప్పైపోయింది, తెలుగులో మాట్లాడడం తప్పైపోయింది. ఇది మారాలన్నారు. బడిలో తెలుగు భాష కార్యకర్తలకు బాధ్యతను పాలు పంచుకునేలా చేయాలని తెలియజేశారు. తెలుగు పదాలను రాయడం, వ్యాసాలను రాయించడం, కథలను చెప్పించడం విద్యార్థులతో చేయాలన్నారు. పండుగలు తదితర కార్యక్రమాల్లో తెలుగుకు సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా అంతర్జాలం ద్వారా ఇప్పుడు మనం నిర్వహిస్తున్న కార్యక్రమాలు కనీసం 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారైనా ప్రత్యక్షంగా కలుసుకొని చేసిన కార్యక్రమాలపై సమీక్షించుకోవాలన్నారు. అది ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి 21వ తేదీన వస్తుంది. అప్పుడన్నా కార్యాచరణలో ఉంటుందో లేదో చూడాలి. కళాశాల స్థాయిలో ఇంటర్, డిగ్రీ స్థాయిలో ద్వితీయ భాషగా ఉన్న తెలుగును ప్రథమ భాషగా చేయాలి. హిందీ, అరబిక్ భాషలను ద్వితీయ భాషలుగా విద్యార్థులు తీసుకుంటున్నారు. కానీ తెలుగును ఒక విషయంగా తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలని తెలియజేశారు. ప్రసార మాధ్యమాలు ఆనాడు రామాయణ మహాభారతాలు వచ్చేవి, అలాగే మర్యాద రామన్న కథలు లాంటివి వచ్చేవి. అటువంటివి ప్రసారం చేయడానికి మనం కృషి చేయాలన్నారు. అంతర్జాలం ద్వారా కవి సమ్మేళనం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా కవిత్వాన్ని ఏ విధంగా రాయాలో శిక్షణ తరగతులు కూడా మనం నిర్వహించాలి అన్నారు. ఇవన్నీ కూడా చెప్పి ఆయన ఒక చివరిలో ఒక విషయం చెప్పారు. ఇవి ఆచరణ సాధ్యమా అని మనం మీనమేషాలు లెక్క పెట్టుకుని కూర్చుంటే సరిపోదు, ప్రయత్నం చేస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని తెలియజేశారు. అదేవిధంగా మన సభ్యులు అడిగినటువంటి ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం తెలియజేశారు. అబ్దుల్ షాహిద్ గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాకు ముగింపు పలుకులు పలకడానికి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులు కోదండ రామయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. నా అభిప్రాయాన్ని మీతో పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలండి. సుధారాణి గారు కొంచెం ఒంట్లో బాగలేదట్టుంది ఇవాళ, మీరు కూడా 2 ప్రశ్నలు వేయండి. అదే సార్, ఇందాక సార్ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను. మనము అంతర్జాలం ద్వారా ఇవి నిర్వహిస్తున్నాము. ఒకసారి ప్రత్యక్షంగా ఒకసారి కలిస్తే బాగుంటుంది. ఏదైనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కలిసి కార్యాచరణ ఏ విధంగా ముందుకు పోవాలన్న విషయాన్ని ఒకసారి చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అబ్దుల్ షాహిద్ గారు మాతృభాష కాకపోయినా కూడా ఆయన చక్కటి సూచనలను తెలియజేశారు. విద్యార్థులు కూడా చాలా చక్కని పద్యాలను పాడారు. అంటే వారికి మాతృభాష తెలుగు కాకపోయినా కూడా ఎంత ఆసక్తిగా తెలుగు భాషపై మక్కువతో చేస్తున్నారు. దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రశ్నలు ఏమీ లేవు, నవి అభినందనలు మాత్రమే. ధన్యవాదాలు. మొదటిసారి వదిలిపెట్టారమ్మా మీరు జనాన్ని. సరే, నెల్లేపల్లి గణేష్ గారు కొత్తగా వచ్చారు. ఏమైనా మాట్లాడితే 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడండి అయ్యా. కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫోన్ సంఖ్యలను రాయాలి. ఇంకా ఎవరైనా స్పందిస్తే స్పందించవచ్చు. ఒక ఆయన ఉన్నాడు, రాములు గారు ఉన్నారు, కానీ ఆయన చాలా పెద్ద విషయం ఉంటుంది. అసలు ఆయన గారితో ఒకసారి మాట్లాడించాలి. రాములు గారు 1 నిమిషం మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఏదో మీ కృషి బాగా ఉన్నది. ఇక్కడ కూడా నా వద్ద ప్రయత్నం చేస్తున్నాను తెలుగు కోసం. కొంత త్వరలో కొద్దిగా మార్పు వస్తుందని ఆశిద్దాం సార్. సరే మరి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సరే, రాంప్రసాద్ గారు ఇక ముగిస్తారా? ధ్వని కాలుష్యం విపరీతంగా ఉంది, అందుకని మాట్లాడలేకపోతున్నా అని చెప్పాను కదా.
చాలా చక్కగా వాళ్ళు వివరించారు అన్నీను. చాలా సులువైన పదాలు వాడడం వారిని అభినందిస్తున్నాను. సులువైన పదాలు వాడి చెప్పినందుకు. అంతేనండి. రవీంద్రనాథ్ గారు కార్యక్రమం ముగించండి. మనం వెళ్దాం. ఎంతో మందిమే మనము కష్టపడుతున్నాము. భాషని ఎందుకు కాపాడుకోవాలనే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. అది సంస్కృతిని కాపాడుకోవాలని, లేకపోతే పిల్లల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని, లేకపోతే ఉద్యోగ కల్పన కల్పించి మన పిల్లల్ని ఇక్కడే పెట్టుకోవాలని. అయితే మనము పోరాడుతున్న వాటిల్లో ఈ సమావేశాలు బాగా జరుగుతున్నాయి, కానీ మనము ప్రతి ఒక్కళ్ళం కూడా కనీసం ఒక 2 వారాలకు ఒకసారి కలిసినప్పుడు ఈ పక్షంలో నేను ఈ ఒక్క చిన్న పని చేశాను, చాలా చిన్న పని, ఎంత చిన్న పని అయినా చిన్న పని. వికీపీడియాలో తెలుగు గురించి ఏదో రాశాము, లేకపోతే ఇందాక మొదట్లో ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ గురించి వారికి ఏదో నేను కొంత తోడ్పడ్డాను. ఒక చిన్న పని ఏదో ఒకటి చేస్తే గానీ మనము మన అందరి లక్ష్యం నెరవేరదు. ప్రభుత్వాన్ని కోర్టుల ద్వారాను, లేకపోతే వేదికల మీద మరి అంత ఘనంగా మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళని కదిలించాలంటే మనలాంటి వాళ్ళము కనీసం లక్షల మంది, 10 కోట్ల మంది, 2 రాష్ట్రాల్లో 10 కోట్ల మంది ఉంటే కొన్ని లక్షల మంది కూడా తయారయ్యి రకరకాల రూపంలో, ఉదాహరణకి శ్రీనివాస్ మాధవ్ గారు వారు అభిప్రాయాలు కొన్ని చెప్పారు. ఆయన మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉద్యోగస్తుల చేత ఇంగ్లీష్లోను తెలుగులోను 2 కూడా వారి నోటింగ్స్ తయారు చేయించినప్పుడు ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి చాలా కష్టం అనిపించింది, దాన్ని మార్పు చేయాలంటే. అదే తెలుగులో రాసిన వాళ్ళు మార్పు చేయాలంటే దాన్ని చక్కగా 1-2 సార్లు రకరకాల సవరణలతో వెంటనే చేయగలిగారు. అట్లనే ఇట్లా ప్రతి ఒక్కళ్ళం కూడా వారు ట్విట్టర్లో కూడా చాలా వారు రాసిన ఆర్టికల్స్, వ్యాసాలు బాగున్నాయి. ఎవరి శక్తి మేరకు వారు ఇంట్లో ఉండి, ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేనప్పుడు చిన్న మెయిల్, ఇప్పుడు మనం ఎక్కడో అదృష్టవశాత్తు నా మిత్రుడు ఇచ్చాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ పరిపాలనా యంత్రాంగం ఉన్న మంత్రుల ఈమెయిల్, రకరకాల స్థాయిలో ఉన్న సెక్రటరీలు, కార్యదర్శులు, వాళ్ళు ముఖ్య కార్యదర్శులు అందరూ ఈమెయిల్ ఇచ్చారు. అది నేను నా మిత్రుడికి పంపించాను. ఎవరు ఒక ఆయన రెవెన్యూలో ఏదో కలెక్టర్ గారు, చిన్న కలెక్టర్, ఆయనకు పంపించి ఇందుట్లో మరి అందరికీ నేను 10 మందికి పంపిస్తే భావ్యం కాదేమో, కొంచెం సలహా ఇవ్వండి, ఇది ఎవరికి పంపించాలి సూటిగా అని చెప్తే ఆయన ఏదో చెప్తా అన్నాడు. అందువల్ల నా మెయిల్ ఇంకా వెళ్ళలేదు. నా మెయిల్ వెళ్ళంగానే నా మెయిల్ ఏంటో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆయన కూడా ఒకసారి చెప్తున్నా. ప్రభుత్వ జీవోలు అన్నీ కూడా తెలుగులో ఇస్తామని వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వం, కానీ అన్నీ ఇవ్వట్లేదట. గుంటుపల్లి వారు ప్రతి వారం కూడా సమీక్ష చేస్తున్నారు, ఎన్ని తెలుగులో వచ్చినాయి, ఎన్ని ఆంగ్లంలో వచ్చినాయి అని. అవి ఆ పట్టిక తయారైన తర్వాత మనం ఒక్కొక్క కార్యదర్శికి లేకపోతే ప్రభుత్వ మంత్రులకి మనం అవి పంపిద్దాము. అది టెంప్లెట్ నేను పెట్టాను, ఒక నమూనా. ఇట్లా ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న పనులన్నా చేయకపోతే ఇది స్తబ్దతగా ఉంటది. అందువల్ల నేను అనుకుంటాను 2 వారాలకు ఒకసారి మనం సమావేశమైనప్పుడు, ఇదిగో ఈ 15 రోజుల్లో నేను ఈ చిన్న పని చేశాను, చాలా చిన్న పని, చాలు, అంతకంటే ఎక్కువ ఆశించొద్దు, చేశాను చెప్పుకోగలిగిన పరిస్థితి ఉండాలండి. నేను చివరిగా మాట్లాడేదానికి నాకు మరొకసారి అవకాశం ఇచ్చిన వ్యవస్థాపకులు కోదండ రామయ్య గారికి, మిత్రులందరికీ కూడా నా నమస్కారం అండి. ఇక ఈ కార్యక్రమం అయిపోయిందండి. ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు, ఒక్క నిమిషం మాట్లాడితే మాట్లాడండి. లేదా
ఇక ముగిద్దాం. అయ్యా కుప్పయ్య గారు మీరేమన్నా మాట్లాడతారా? మొదటి నుంచి చురుగ్గా ఉన్నారు. చందు నగేష్ గారు వచ్చారు. ఇప్పుడు ఇక టైం అయిపోయింది లేండి, సమయం సార్ చెప్పండి. నమస్తే సార్. అందరికీ సార్ నమస్తే. విద్యా వ్యవస్థలో పాఠశాలలు వాటి పునర్వ్యవస్థీకరణ చకచక సాగిపోయే దిశగా, సంస్కరణల దిశగా ముందుకు పోతుంది ప్రభుత్వం. ఈ సందర్భంలో మనం కూడా తప్పకుండా తెలుగు మీడియం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా తెలుగు మీడియాన్ని బతికించుకునేటువంటి ఆ పరిస్థితి కల్పించుకోవాల్సిందిగా నేను పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా మాతృభాషలో పిల్లలకి ఆ సబ్జెక్ట్స్ అర్థమైతే తప్పకుండా సఫలీకృతం అవుతుందనేటువంటిది నా భావన. దయచేసి పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ముందుకు పోవాలని చెప్పి ఇందుకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను సార్. నమస్తే సార్. నమస్తే. కార్యక్రమం అయిపోయిందండి ఇంతటితో. సురజన్ గారు ముందు మాట్లాడారు, ఇప్పుడే వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్దుల్ షాహిద్ గారు, మిగిలిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. కొంచెం రవీంద్రనాథ్ గారు చెప్పింది గమనించండి. ఏదన్నా ఒక పని చేయండి. మీరు ఖచ్చితంగా మీరు చేయగలిగిన పనులు 10 చెప్తా. ఒకళ్ళు ఇంట్లో లేకుండా పడి ఉన్నోళ్ళ 80 ఏళ్ళ వాళ్ళకి కూడా పనులు చెప్పచ్చు. అట్లా రకరకాలుగా ఉన్నాయి. మీ చేతనైనా చేయండి. ఇప్పుడు రవీంద్రనాథ్ గారు ఇచ్చిన మెయిల్ ఐడీలను బట్టి 10 మందికి నేను ఇవాళ రాశాను. మెయిల్ ఐడీలో మన మెయిల్ గ్రూప్లో రాశాను. నేను ఇవాళ రాసేసాను. అట్లా రాయండి. మన మెయిల్ గ్రూపులో 10,000 కన్నా ఎక్కువ ఉన్నారండి జనం. అంతకన్నా మీకేం కావాలా? మీరు రాసిన ఉత్తరం కూడా శాశ్వతంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరు వాట్సాప్లో రాశారు అంతే, ఒక 5-6 నెలల్లో అది కనపడదు, చచ్చిపోయినట్టే. మీరు అది అందుకని మిగిలిన మాధ్యమాలు కూడా గట్టిగా ఉన్నాయి. ఎక్స్ ఉంది, నేనన్న మెయిల్ గ్రూప్ ఉంది, మందే అది తెలుగు మాట @googlegroups.com. దానికి మీరు రాయండి దయచేసి. ఫేస్బుక్లో రాసినా శాశ్వతంగా ఉంటుంది. అట్లా రకరకాల మాధ్యమాల ద్వారా కూడా ఉద్యమం చేయాలి. ఖచ్చితంగా ఈసారి శనివారం 4వ శనివారానికి వచ్చేటప్పటికల్లా ఏదో ఒకటి చేశాను అని చెప్పగలిగి ఉండాలి మనిషి. లేదా ఒట్టినే సరదా కాసేపు కబుర్లు వినిపోయామండి అన్నట్టుగా ఉండకూడదు. ఇంతటితో కార్యక్రమం అయిపోయిందండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లేదు, ధన్యవాదాలు.